brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సత్తెనపల్లి టు సూర్యాపేట ఒక్కటే ట్రెండింగ్, అదే రప్ప రప్ప. పొలిటికల్ ప్రోగ్రామ్ ఏదైనా ఈ రప్ప రప్ప డైలాగ్ కామన్ గా మారిపోయింది. సెంటర్ ఏదైనా పుష్ప డైలాగ్స్ తోనే ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో మాస్ డైలాగ్ పై ఊర మాస్ పొలిటికల్ స్క్రీన్ పై నడుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విమర్శలు కౌంటర్లు నడుస్తున్నాయి. ఇక ఏపీలో కూడా ఈ వివాదం మరింత ముదిరింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎందుకు ఈ రప్ప రప్ప కల్చర్ వచ్చింది? ఈ 3 పోస్టర్లు సత్తెనపల్లి, పటాన్చెరు, సూర్యాపేటలో ఏర్పాటు చేసినవి. రప్ప రప్ప అంటూ పూనకాలు లోడింగ్ అయ్యేలా ఈ ఫ్లెక్సీలు పెట్టారు ఆయా పార్టీల కార్యకర్తలు. పల్నాడులోని సత్తెనపల్లిలో మొదలైన ఈ ట్రెండ్ తెలంగాణలోని సూర్యాపేట వరకు పాకింది. సినిమా కటౌట్ లో ఇలాంటి డైలాగులు పెడితే ఓకే, కానీ పొలిటికల్ ఈవెంట్లలో ఈ డైలాగులు పెట్టడం, వాటిని సమర్థిస్తూ నాయకులు మాట్లాడుతుండడం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. రప్ప రప్ప 3.0 లోడింగ్. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ అన్న సారథ్యంలో మేం రెడీ అంటూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కట్టిన ఈ ఫ్లెక్సీ హాట్ టాపిక్ గా మారింది. 2 రోజుల క్రితం పటాన్చెరులో హరీష్ రావు పాల్గొన్న రైతు మహాధర్నాలో కూడా రప్పారప్ప ప్లకార్డులు కేక పుట్టించాయి. పలువురు పార్టీ కార్యకర్తలు రప్పారప్ప అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రప్పారప్ప ఫ్లెక్సీలు, ప్లకార్డుల ప్రదర్శనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఏంటి రప్పారప్ప, దేనికి రప్పారప్ప అని ప్రశ్నించారు. ఏంటి రప్ప రప్ప రప్ప, దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి, టింగ్ 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 డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప. ఇక ఏపీలో రప్పారప్ప వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ప్లకార్డులో డైలాగును సమర్థిస్తూ జగన్ మాట్లాడటంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నిజానికి చాలా మంది ఏంటండి ఈ కేసులని ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ కదా అనేటువంటి భావన చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా ఉంది. కానీ కొంతమంది ఐపీఎస్ అధికారులు మాత్రం మన లోకేష్ గారి ఆఫీస్ నుంచి టచ్లో ఉంటున్నారు. నాన్ స్టాప్ రప్పారప్పతో తెలుగు రాష్ట్రాల్లో పూనకాలు లోడింగ్ అవుతున్నాయి. తమ నాయకులను మెప్పించడం కోసం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం ఇలాంటి ఫ్లెక్సీలు పెడుతున్నారు. అయితే ఈ రప్పరప్ప ఏందప్పా, మనమంతా ఎటుపోతున్నామప్పా అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.